గంజాయి అమ్మేవారిపై కొనేవారిపై ఉక్కుపాదం మోపేందుకు తెనాలిలో స్పెషల్ టీములు పనిచేస్తున్నాయని డీఎస్పీ ఎం రమేష్ అన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 యువకుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యువకుల భవిష్యత్తుతో ఆట్లాడుకునే గంజాయి మాఫియాను పట్టుకునేందుకు స్పెషల్ టీంలు పనిచేస్తున్నాయని డీఎస్పీ ఎం రమేష్ వెల్లడించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న 6 యువకుల్ని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. ఇదే పరిస్థితి మరలా పునరావృతమైతే వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ విధించడానికి కూడా వెనకాడబోమని డీఎస్పీ హెచ్చరించారు. గంజాయి వినియోగిస్తున్న ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీసు సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కళాశాలల విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించనున్నామని డీఎస్పీ తెలియజేశారు. గంజాయి విక్రయించే 6 అదుపులోకి తీసుకున్న సీఐ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్, ఏఎస్ఐ హైదర్ అలీ, పీసీలు మురళి, నరేంద్ర, శ్రీనివాసరావులను డీఎస్పీ అభినందించారు. నమస్తే అండి, ఎస్టీపీఓ తెనాలి. ఈరోజు నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రమేష్ బాబు గారు మంచి గుడ్ వర్క్ చేస్తడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజున ఉడా పార్క్ దగ్గర 3 టౌన్ లిమిట్స్ ఉడా పార్క్ దగ్గర ఒక 6 వ్యక్తుల్ని, గంజాయి కలిగినటువంటి 6 వ్యక్తుల్ని ఆయన సిబ్బంది, ఎస్ఐ ప్రకాష్ గారు వాళ్ళ సిబ్బంది కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఈ గంజాపై మరి తెనాల్లో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా మీకు చాలామంది అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం జరిగింది. ఇప్పటి వరకు నా సబ్ డివిజన్లో దీంతో కలిపి మొత్తం కూడా 55 మందిని రిమాండ్కి పంపిస్తాం జరిగింది 10 కేసుల్లో. ఇంకా కూడా స్పెషల్ టీమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి. గంజా రహితమైనటువంటి సబ్ డివిజన్ కింద చేద్దామన్న ఉద్దేశంతో కూడా మా గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమల సార్ ఐపీఎస్ గారు, తర్వాత అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే మా ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం ఈ టీమ్స్ నుండి కూడా రన్ అవుతున్నాయి. మరి గతంలో కూడా చెప్తాం జరిగింది, దయచేసి యువత, ఎస్పెషల్లీ యువత స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి యొక్క దీనికి దగ్గర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వన్స్ ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే మరి ఫస్ట్ అఫెన్స్లో మేమంతా కూడా రిమైండ్కి పంపిస్తాము. సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ చేస్తే మటుకి తప్పకుండా షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే న్యాయ నిపుణుల సలహా తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజా అమ్మి సొంత ప్రయోజనాలకి, ఈ గంజా అమ్మి డబ్బులు ఎర్న్ చేసే ఉద్దేశం ఉంటుంది. దయచేసి మానుకొని అవసరమైతే మా ఎస్పీ సార్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ రిపీటెడ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ గంజా అఫెన్స్లో వాళ్ళని నగర బహిష్కరణకు కూడా ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం.